పరమాత్మ జ్ఞాన ప్రకాశము. ఈ పరమార్థ జ్ఞాన ప్రకాశంలో 31వ శీర్షపద్యము. జై సద్గురు మహారాజుకు జై, సర్వ ఆర్య మండలికి జై. ఈ శీర్షపద్యంలో చాలా రహస్యముగా ఉన్నది, స్పష్టంగా అర్థమయ్యే విధముగా ఉన్నది. స్వస్వరూపముగాంచ శ్వాసమాయంబగు, స్వస్వరూపముగాంచ శ్వాసమాయంబగు, హంస నిలుపుటకింక ఆశలేలా, జీవ సాక్షిలో జోడ జోతందుగనరాదు, ముద్రలందున దృష్టి మరుపనేలా, సద్రూపస్థితిలోన శబ్దమచటలేదు, ఓంకారమున ధ్యాస ఉంచనేలా, తన నిజ స్థితిలోన తను వచటగనరాదు, కాయమును కర్మలచే గడపనేలా, మనసు మర్మంబు గనలేని మార్గమేలా, సంశయంబులు తీరని చదువులేలా, నిజము దెల్పని గురువు చే నీతులేలా, ముక్తి నివ్వని బోధ ముస్తాబులేలా, ముక్తి నివ్వని బోధ ముస్తాబులేలా, అచల ఋషి దువ్వూరు రమణార్య నెల్లూరు పురవాస, సద్గురుభ్యో నమః. ఓ మహానుభావులారా, పరమాత్మ ప్రకాశములో వెలిగేటి ఓ మహనీయులారా, స్వస్వ అనగా మనము ఒక స్వ, రెండోది పరము స్వ అనగా ఎవరి స్వరూపము మనమే, మన స్వరూపాన్ని మనమే దాన్ని కాంచినప్పుడే ఈ యొక్క శ్వాస మాయం బగునని పెద్దలు తెలుసున్నారు. ఇంకా అంశ నిలుపటకి ఇంకా ఆశ లేదు. ఈ అంశ మనము ఎప్పుడైతే దీన్ని బంధించినామో, నిలిపినామో, ఇంకా మనము అప్పుడు జీవసాక్షిలో చూడ జ్యోతందు కనరాదు. కాబట్టి అటువంటి అపోజ్యోతిని మనకు మామూలుగా ఉన్న అప్పుడు మాత్రము అది కానబడదు. కాబట్టి ఆ నేత్రముతో, జ్ఞాన నేత్రముతో చూడగలిగినప్పుడే ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల యందు, అన్ని ఖండాల యందు ఇది ఉన్నదని తెలియబడుతుంది. సద్రూప స్థితిలోన శబ్దమచట లేదు, ఓంకారమున ధ్యాస ఉంచనేల. సద్రూపం అనగా ఏమిటి? ఈ రూపమును ఉండి ఆ రూపములో జ్ఞాన రూపము మనము స్థితిలోన ఎప్పుడు అక్కడ పొందినామో అక్కడ ఏ శబ్దము లేదు. కాబట్టి ఓంకారమున మనము ధ్యాస ఉంచాల్సిన అవసరము లేదు. శబ్దము మీద మనం ప్రయాణిస్తే మనకు ఆ దైవము తెలియబడడు. తన నిజస్థితిలోన తను వచ్చట గనరాదు. తన నిజస్థితి అనగా ఏమి? తన్ను తాను చూసుకున్నప్పుడు, తన్ను తాను ఎరిగినప్పుడు, తన్ను తానులో ఉన్న దైవాన్ని ఎవరైతే కనినప్పుడు అక్కడ ఈ తనువు అనేది అక్కడ
కనపరాదు కాబట్టి ఈ యొక్క కాయమును కర్మలచే గడిపేట దానికంటే ఆ స్థితిని మనము సద్రూప స్థితిలో మనము ఆ యొక్క దైవాన్ని దర్శించగలమని తెలుపుతున్నాడు. మనసు మర్మంబు గనలేని మార్గమే. మనసు ఎలా అది నయమవుతుంది, ఆ మనసును ఎలా పోగొట్టుకోవాలి అనేది ఆ గురువాక్యము మీద మనము తెలుసుకున్నప్పుడు మన గురువు అంటే మనకు ఎంతో గౌరవము ప్రతిష్టలు ఆయన ప్రతిభ మనకు కనపడుతుంది. సంశయములు తీరని చదువులేలా. ఈ మామూలుగా ఎన్ని చదువులు చదివినా రోజుకు 10 లక్షల రూపాయలు సంపాదించినా అది కూటి కొరికే కానీ కాటి వరకే ఉంటుంది. కానీ ఉన్నప్పుడే జనన మరణం అనే రోగము పోగొట్టలేదు. కాబట్టి అటువంటి చదువు కావాలని పెద్దలు తెలుపుతున్నారు. నిజము తెలుపని గురువుచే ఎన్ని నీతులు చెప్పినా కూడా మనకు ఆ గురువు మాటలంతా బాహ్య ధనము కోసము బాహ్య మాటలు చెప్పుకుంటూ బాహ్యములో గొప్పలు చెప్పుకుంటూ తాను గొప్పవాణ్ణి అనుకొని కొద్ది రోజులు ఉన్న తర్వాత వాళ్ళ గొప్పలన్నీ వీళ్ళకు తిప్పలవుతాయి. విన్నవాళ్ళకి చెప్పిన వాని గొప్పలన్నీ విన్నవానికి తిప్పలవుతాయి. కాబట్టి వాళ్ళు అతనిని ఒక తక్కువగా చూసి ఇన్నాళ్ళు ఇదంతా మనం సభాసం చేశాము, అతనికే తెలియనప్పుడు మనకేమీ తెలుపడని వాళ్ళకే తెలియబడుతుంది. కాబట్టి ఇటువంటి దాన్ని మనము తెలుసుకోవాలి. నిజము ఎప్పుడే కానీ మనకు ముక్తిని ఇవ్వని బోధ ముస్తాబులే. మనకు ఈ జనన మరణానికి ముక్తి కావాలి, కానీ ఆ బోధను ముస్తాబు చేసి తాను నేర్పు మాటలతో మనసును ఆకట్టుకొని ఉండి తానికే తెలియనప్పుడు ఆ ముక్తి మార్గము తెలిపని వాడు నిజగురుడు కాలేడనే. అటువంటి వానికి ముస్తాబులు అవసరము లేదు. దీనికి నిజమైన గురువే మనకు తెలుపుచున్నాడని ఆ దారిని ఎవరైతే కనుక్కున్నారో, ఆ దారిని ఎవరైతే ప్రయాణించి చూశారో వాళ్ళు మాత్రమే మనకు సులభంగా ఈ యొక్క రహస్యాన్ని తెలపగలరు. జై సద్గురు మహారాజుకు.